ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి పిస్తా హౌస్కి అయితే మండి బిర్యానీ తినడానికి అయితే వచ్చాము. ఈ రోజు డే వ్లాగ్ వచ్చేసి నేను వాస్వి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము వీకెండ్ అని చెప్పి. మధ్యలో ఆ క్యాబ్ కనిపించింటే 250 చెప్పింటే 100 రూపీస్కి బేరమాడి ఆ టోపీని అయితే తీసేసుకున్నాము. ఎప్పటి నుంచో ఆ టోపీ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఫైనల్ గా ఇప్పుడైతే తీసుకున్నాను. ఫొటోస్ కోసం బాగుంటుందని చెప్పి అది కరెక్ట్ టైంలో తీసుకున్నాము. ఎండ తగలకుండా దాన్ని పెట్టుకొని అయితే వెళ్ళిపోయాను. అలా ఫస్ట్ బస్సులన్నీ మారుకుంటూ అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఫస్ట్ అయితే మండి బిర్యానీ తినాలనుకున్నామని చెప్పి పిస్తా హౌస్కి అయితే వచ్చేసాము. ఆ పిస్తా హౌస్లో బయట ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ అయితే బాగుందని చెప్పి ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి మండి అయితే ఆర్డర్ ఇచ్చాము. మండి రావడానికి టైం పట్టిద్దని చెప్పారు. సర్లే అని చెప్పి అంతలోపు బయట ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పి బయటికి వెళ్ళాము. మొత్తం పైనుంచి నించుని చూస్తుంటే మొత్తం సండే మార్కెట్ మొత్తం కనిపిస్తుంది, స్ట్రీట్ షాపింగ్ అంతా. నేను వేసుకున్న టాప్ అయితే మా పెద్దనాన్న తీపిచ్చాడు 2 years బ్యాక్ ఉగాదికి. అది వాడడానికి ఈ రోజు ముహూర్తం వచ్చింది. అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చాము. మండి అయితే అంతలోపే వచ్చేసింది. చాతు వాస్వి కలిసి మటన్ మండి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇంకా మనం మటన్ డోంట్ టచ్ కాబట్టి చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఆ మటన్ పీస్ అయితే మొత్తం ఎంకలతో నిండిపోయింది. ఒక్క సైడ్ కూడా తినడానికి లేకుండా మొత్తం ఎంక మధ్యలో పెట్టించినట్టుంది. ఈ వీకెండ్ బ్లాగ్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్ అయితే ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు మొత్తం ఎండలోనే తిరిగినాం, మాడి మస్ అయిపోయినాము ఈ ఎండకైతే. ఈ మండి సరిపోలేదని చెప్పి మళ్ళీ కిందికి పోయి ఇంకా ఈ రైస్ తక్కువ క్వాంటిటీ వచ్చిందని చెప్పి కిందికి పోయి ఇంకో బిర్యానీ అయితే నార్మల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఒకరా ఇద్దరా సరిపోవడానికి 4 ఉన్నాం, ఎలా సరిపోతుందో చెప్పండి. అందుకని చెప్పి కిందికి పోయి బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. మండి అంతా తినిన తర్వాత ఫింగర్ బౌల్స్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ పిస్తా హౌస్లో వెరైటీగా మగ్గుతో తెచ్చి వేడి నీళ్ళు పోస్తున్నారు. కింద నుంచి అందులో నుంచి పొగలు వస్తున్నాయి. అవి వేడిగా ఉన్నాయి, కొంచెం ఎక్కువ వేడి ఉన్నాయి. వాటర్ అయితే నేను చెప్పాను ఆల్రెడీ వేడి ఉన్నాయి అని చెప్పి. ఆ నీళ్లు పోస్తుంటే కింద నుంచి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. నేను చాతు లైట్ తీసుకున్నాం కానీ వీళ్ళ రియాక్షన్స్ చూడండి. అసలు ½ an hour ఆడుకుంది వాస్వి అయితే. హ్యాండ్ పెడుతుంది తీస్తుంది, పెడుతుంది తీస్తుంది. వాళ్ళతో కొంచెం ఫన్నీగా ఆడేసుకుంది. ఇంకా అక్కడ తినిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళాము. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ కింద మళ్ళీ ఇంకో బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామని చెప్పి. ఇంకా ఆ బిర్యానీ అయితే తినేసి మళ్ళీ అక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ మొత్తం తిరిగాము. అక్కడ స్ట్రీట్ షాపింగ్ లో మొత్తం ప్రతి ఒక్కటి బ్రాండే. ఆ బ్రాండ్ ఎక్కడ చూసిండరనమాట. మొత్తం అన్ని బ్రాండ్, ఒక స్లిప్పర్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్రాండ్ తోనే దొరుకుతాయి అనమాట స్ట్రీట్ షాపింగ్ లో. ఇది సండే మార్కెట్ అంటారంట, ఎర్రగడ్డ కాడు మాత్రం. పేరుకే కొన్నది నాది. మొత్తం ఈ ఎండలో మొత్తం వేడవుతుందని చెప్పి క్యాప్ అంతా ఆమెనే పెట్టుకొని తిరిగింది. ఒక వీడియోస్కో తప్ప నేనైతే క్యాపే తీసుకోలేదు. ఇంకా దగ్గరే జూడియో అని చెప్పి నడిపించినారు 2 kilometers నడిపించినారు. ఇంకా ఇక్కడ బ్రాండెడ్ అయిన వస్తువుల్ని బేరమాడడానికి అయితే పోయినారు ఇద్దరు. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. పార్ట్ 2కి వచ్చేయండి. బై బాయ్.